వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయ పనుల విస్తరణకి మోక్షం సిద్ధమైంది, రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మనం వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్నాము. శృంగేరి పీఠాధిపతుల అనుమతితోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 4 గోపురాలు ప్రాకారాలు ఏర్పాటు చేస్తారు. దసరా తర్వాత, విజయదశమి తర్వాత ఎప్పుడైనా ఈ ఆలయములో రాజన్నను దర్శించుకునేటువంటి అవకాశము భక్తులకు ఉండదు. ఎందుకంటే ఇక్కడ దర్శనం చేసుకునేటువంటి అవకాశం కేవలము భీమన్న ఆలయంలోనే కల్పించే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపైన పలుమార్లు శృంగేరి పీఠాధిపతుల సలహాలు సంప్రదింపులు చేస్తున్నారు. ఆగమ శాస్త్ర సలహాల ప్రకారము, దాని నియమ నిబంధనల ప్రకారం చేస్తున్నటువంటి పరిస్థితి. 150 కోట్ల రూపాయలు సైతం నిధులు మంజూరయ్యాయి. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రాజన్నను దర్శించుకోవడానికి వస్తున్నారు. దీనికి ప్రస్తుతం మనకి సంబంధించి చూస్తున్నాము. ఇక వేములవాడ ఆలయంలో ఒక దర్గా ఉంది. దానికి సంబంధించి వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సాయుధమైనటువంటి బలగాలు సైతం ఇక్కడ మోహరించి కాపలాగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇది తొలగిస్తేనే సంపూర్ణ విస్తరణ కలుగుతుంది అని చెప్పేసి భక్తులు భావిస్తున్నారు. హిందూ సంఘాలకు చెందినటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పెద్ద ఎత్తున కోడెమొక్కుల రాజన్నను దర్శించుకోవడానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆలయంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దీన్ని గర్భగుడిని ఏమాత్రం టచ్ చేయకుండా వివిధ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే కళాభవనాన్ని డిస్మెటల్ చేయడం జరిగింది. దాన్ని కూల్చివేశారు. ఈ ప్రాకారాలన్నీ కూడా పునరుద్ధరిస్తారు. ప్రస్తుతం ఇది ఒక రాజగోపురం ఉంది. ఈ రాజగోపురం సైతం ఇలాగే ఉంటుంది. దీని ముందు మరొక ప్రాకారం ఏర్పాటు చేసే అవకాశం కనబడుతున్నది. దీనికి సంబంధించి మనం గమనిస్తున్నాం. ఇదంతా కూడా పెద్ద ఎత్తున పక్కా ప్లాన్తోని వేములవాడ రాజన్న ఆలయాన్ని పునరుద్ధరించడానికి ముందుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. అయితే వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ముందు తరలి వచ్చి తమ ఇష్టదైవాన్ని దర్శించుకొని వెళ్దాము. స్వామివారికి అభిషేకము, అన్నపూజ, కోడెముక్కులు ఇలా ప్రతినిత్యం జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొందామని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది భక్తుల అభిప్రాయం సైతం తెలుసుకుందాం. వేములవాడ ఆలయానికి మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? దర్శనం అయిందా? ఇంకా కాలేదు, వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఒక ఆలయాన్ని విస్తరిస్తున్నారు. విస్తరించే క్రమంలో ఇది క్లోజ్ చేసి భీమన్న ఆలయంలో దర్శనం ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా చూడొచ్చు? పర్లేదు, మంచిగా కదా చూసేది. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము భూపాలపల్లి డిస్ట్రిక్ట్ అప్పుడు వస్తుంటారా? వస్తాం. మొత్తం మీద తరచూ వస్తుంటారు రాజన్న భక్తులు. ఇక్కడికి వచ్చేసి ఇష్టదైవాన్ని దర్శించుకునేటువంటి ఆనవాయితీ వాళ్ళకి ఉంది. ప్రతి సంవత్సరం సైతం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఇటు శ్రావణ మాసం, కార్తీక మాసం, మహాశివరాత్రి. ముఖ్యంగా మహాశివరాత్రిలోగా ఈ ఆలయ పనులను పునరుద్ధరించాలి, ఆలయ విస్తరణ కార్యక్రమం అంతా పూర్తి చేయాలి అనేటువంటి పక్కా ప్లాన్తో ముందుకెళ్ళినప్పటికీ అందుబాటులో ఉన్నటువంటి నిధుల సమీకరణ, కార్మికులు, ఇదంతా కూడా కార్మికుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎంతకాలానికి మళ్ళీ తమ ఇష్టదైవమైనటువంటి రాజన్నను దర్శించుకునేటువంటి అవకాశం కలుపుతుందని చెప్పేసి భక్తులు కొంత ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి సైతం గమనించవచ్చు. మొత్తం మీద రాజన్న ఆలయ విస్తరణ పనులైతే ఎప్పుడు మొదలవుతాయి అంటే ఆల్రెడీ మొదలయ్యాయి. కానీ ఇక్కడ విజయదశమి తర్వాత ఎప్పుడైనా కానీ భక్తులకి దర్శనం ఆపేసి తమ యొక్క వేగవంతంగా పనులను పునరుద్ధరించడానికి పక్కా ప్లాన్తో ఇటు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవి ఆలయం సంబంధించి శరన్నవరాత్రి ఉత్సవాలకి ముస్తాబవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్నాము. మొత్తం మీద ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా ఉండేటువంటి రాజన్న ఆలయానికి సంబంధించి అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి, దీనికి సంబంధించినటువంటి సమాచారం మనం తెలుసుకుందాం. స్థానిక ఆచార్యులు ఉన్నారు. మొత్తం మీద దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర ఎట్లాంటి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఏం చేస్తారు? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆశ్వయుజ శుద్ధ ప్రతి పాడ్యమి ప్రభృతి దశమి పర్యంతం శరన్నవరాత్రులు హరిహర క్షేత్రమైనటువంటి ఈ వేములవాడలో ఘనంగా ప్రారంభమవుతున్నాయి. శరత్కాలము ముఖ్యంగా వాతావరణం పరంగా చూసుకుంటే కనుక ఎన్నో రకాలైనటువంటి
అనారోగ్య కారణాల ప్రభావం చాలా ఉంటుంది మానవుల పైన. ఆ యొక్క ఋతు ప్రారంభ కాలంలో ఎన్నో వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది ప్రకృతి పరంగా కూడా. అటువంటి విపత్తుల నుండి మానవుడు ఆ యొక్క విపత్తులను తప్పించుకోవాలంటే అమ్మవారి ఆరాధన చేయమని చెప్పినారు శాస్త్రంలో. కేవలము ప్రాకృతిక పరంగా కూడా కాకుండా కూడా అమ్మవారి ఉపవాసన పరంగా కూడా ఎంతో విశేషంగా చెప్పబడ్డాయి. పాడ్యమి ప్రభుతి దశమి పర్యంతము శరన్నవరాత్రులు మొట్టమొదటిగా 21వ తారీఖు సోమవారం నుంచి ఆరంభమవుతున్నాయి. మొట్టమొదటిగా స్వస్తి పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశన, అలాగే మండప దేవతాక్వాన పూజలు, పరివార దేవతా అర్చనలు, అలాగే మూలమూర్తులకు లక్ష్మీ గణపతికి అథర్వశీర్ష ద్వారా అభిషేకము, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రవారాభిషేచనము, అమ్మవారికి ఉదయము సాయంకాలము దేవీ చతుష్షష్ట్యుపచార పూజ వైభవంగా నిర్వహిస్తారు. పరివార దేవతలకు విశేషంగా అర్చన జరుగుతుంది. ఇక నిత్యము గాయత్రి హోమము, అలాగే దేవి భాగవతము పారాయణము, ప్రవచనము, విశేషమైనటువంటి పారాయణాలన్నీ కూడా ఈ యొక్క నవరాత్రిలో చెప్పబడ్డాయి. ఆ తర్వాత మూలా నక్షత్రము నాడు సరస్వతీదేవి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. దుర్గాష్టమి, మహర్నవమి, చండీ హోమాలను నిర్వహిస్తారు. విజయదశమి పర్వకాలమందు ఉదయం ఆయుధ పూజ, అలాగే సాయంకాలం సీమోల్లంఘనము, ఆ యొక్క రాజరాజేశ్వరీ దేవికి చతుష్షష్ట్యుపచార పూజతో ఈ యొక్క ఉత్సవాలు సమాప్తమవుతాయి. కేవలము ఉపాసనాపరంగా కాకుండా శాక్తేయులకు మాత్రమే కాకుండా సమస్త మానవాళికి కూడా ఆ యొక్క కాలము చాలా విశేషంగా ప్రాధాన్యతను సంతరించుకున్నది అమ్మవారి యొక్క ఆరాధన. ఆ పరాభట్టారిక జగదంబా శ్రీ రాజరాజేశ్వరి యొక్క ఆరాధన 9 రోజులు చేసిన వారికి ఇహపర సౌఖ్యములు కలుగుతాయి అని చెప్పి దేవీ పురాణము, దేవీ భాగవతములందరి ఆ యొక్క మహత్యం చక్కగా చెప్పబడి ఉన్నది. నవరాత్రులు ఆచరించలేని వారు శక్తి లేకుంటే 5 రోజులు చేసుకోవచ్చు, లేదా త్రయాన్నికంగా అంటే సప్తమి, అష్టమి, నవమి, మూలా నక్షత్ర ప్రభుతి విజయదశమి పర్యంతము 3 రోజులు కూడా శక్తి లేకుండా కూడా ఆచరించుకోవచ్చును. ఇటువంటి యొక్క దేవి ఆరాధన ఎంతో సత్ఫలితాలను ఇస్తుంది, వంశవృద్ధి జరుగుతుంది, సకల పాపాలు కూడా నివృత్తి జరుగుతాయి. వేములవాడ క్షేత్రంలో చాలా విశేషంగా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి భక్తులకు అవకాశం ఇచ్చినారు. ఆ యొక్క సమయంలో ఆర్తిత సేవల రూపంగా ప్రతి సాయంకాలము కూడా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి చతుష్షష్ట్యుపచార పూజలు పాల్గొనే అవకాశం ఉంటుంది. కుంకుమార్చనలు జరుగుతాయి. నవరాత్రి పూర్తిగా చేయలేని శక్తి లేని వారు కూడా కనీసము క్షేత్రానికి వచ్చి ఆ యొక్క నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకున్నా కూడా వారందరికీ కూడా సత్ఫలితాలు కలుగుతాయి. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఖండేది, కూష్మాండేది చతుర్థకం, పంచమం స్కందమాతేది, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితా అని చెప్పి ఈ యొక్క నవరాత్రులలో ప్రతిరోజు కూడా మొదటి నాడు శైలపుత్రి ఈ విధంగా 9 అవతారాలు 9 అలంకరణల రూపంలో అమ్మవారిని ఇక్కడ అర్చించుకుంటారు. ఈసారి విశేషంగా 11 రోజుల పాటు నవరాత్రులు వస్తున్నాయి. దానికి కారణము ధర్మశాస్త్రంలో చక్కగా చెప్పినారు. నవ అనే శబ్దానికి 9 అనే అర్థం కాకుండా నూతనము, ప్రారంభము అనే అర్థం కూడా ఉంది. కాబట్టి నవ అనేది 9 అనే సంఖ్య అనుకోకుండా హాసవృద్ధిన్నకారయేత్ అంటే తిథులు తక్కువైనా ఎక్కువైనా కూడా నవరాత్రులు సంపూర్ణంగా ఆచరించాలి. సమస్త మానవాళికి ఆ జగదంబ పరాభట్టారిక శ్రీ లలితాంబ సమస్త భోగభాగ్యములు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఇత్యాశీ. పేదల పెన్నిదిగా పేరొందినటువంటి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అన్ని ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ
మాసంలో దసరాకి ముందు వచ్చేటువంటి ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా విశేషంగా జరుగుతాయని చెప్పి స్పష్టం చేస్తున్నారు. కేవలం దర్శనం మాత్రం చేత సైతం అమ్మవారి కరుణా కటాక్షాలు పొంది అనుకున్న పనులలో విజయం సాధిస్తారు, ఆరోగ్యాలు ఉంటాయని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు హోమము, క్రతువులు, కుంకుమ పూజలు, అర్చనలు, అభిషేకాలు అన్నీ జరుగుతూ భక్తులను ఆలరాయిస్తున్నటువంటి దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV, వేములవాడ రాజన్న ఆలయం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.